My name is Sharad Kumar. I am one of the director of management in Vishishta Group. Actually, మా ప్రాజెక్ట్ కోసం చెప్పాలంటే అండి, దిస్ ఈజ్ ఇన్సిస్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ అమేజింగ్ ఫ్యూచర్ అన్నమాట. ఎవరికైనా సరే ఛానల్ పార్ట్నర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ చాలా అమేజింగ్ ఫ్యూచర్. ఎందుకు అమేజింగ్ ఫ్యూచర్ అంటున్నాను అంటే, జనరల్గా ఈరోజు మనం ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎక్కడ స్పెండ్ చేస్తామండి? అపార్ట్మెంట్ పర్చేజ్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉండదు. ఎక్కడో ఓపెన్ ఫ్లాట్స్లో పెడతాం. ఓపెన్ ఫ్లాట్స్లో పెడితే అది 5 yearsకో 4 yearsకో ఇంక్రీజ్ అవుతుంది. బట్ దాని మీద మీకు మంత్లీ రిటర్న్స్ అనేవి ఏమి ఉండవు. సో మేము డిజైన్ చేసింది ఏంటంటే, ఒక రిటైర్డ్ పీపుల్స్ కోసం కానీ, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కళ సోపానం కావడానికి కానీ మేము ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం. సింపుల్ అండి. మా ప్రాజెక్ట్ కూడా ప్రైమ్ ఏరియాలో ఉంది. ఒక ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. రెండో ప్రాజెక్ట్ వచ్చి కోకాపేటలో ఉంది. కోకాపేట పూజితా టెక్. ఒకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వాసవి వాటర్ ఫ్రంట్లో మా 2 floors ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ ప్రకారం ఏంటంటే, 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక కమర్షియల్ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. 100 SFT కమర్షియల్ స్పేస్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇదివరకు చాలా కంపెనీస్ ఈ ఫార్మాలో వచ్చినాయి, కానీ ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయలేదు. మేము 30 lakhsకి కమర్షియల్ స్పేస్ 100 SFT రిజిస్ట్రేషన్ చేసేస్తాము. కస్టమర్ పేరు మీద సేల్ డీడ్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రాపర్టీని మీరు రెంట్కి కూడా ఎవరికి ఇవ్వనవసరం లేదు. రెంట్కి కూడా మేమే తీసుకుంటాం. అదే ప్రాపర్టీ మేము 10 years లీజ్కి మేమే తీసుకుంటాము. మీకు ఎవ్రీ మంత్ 25,000 రెంట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే 30 lakhs ఇన్వెస్ట్మెంట్, 25,000 రెంట్. ఇప్పుడు మీరు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్కి బ్యాంక్ గ్యారంటీ సెక్యూరిటీ ఉంది. 25,000 రెంట్కి బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నాము. ప్రిన్సిపల్ అమౌంట్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నాము. బ్యాంక్ గ్యారంటీ ఏ విధంగా ఇస్తాము? బ్యాంక్ గ్యారంటీ ఏ విధంగా ఇస్తామంటే, ఎవ్రీ మంత్ మీకు 25,000 రెంట్ కదా, అంటే 1 year రెంట్ వచ్చి మీకు 3 lakhs. అవునా? 3 lakhs మేము ముందే కస్టమర్ పేరు మీద బ్యాంక్లో డిపాజిట్ చేసి, కస్టమర్ పేరు మీద బ్యాంక్ గ్యారంటీ బీజీ ఇస్తాము. కస్టమర్ పేరు మీద బీజీ ఇస్తాము. ఎవ్రీ మంత్ 5th రెంట్ క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. సో కస్టమర్ హ్యాపీ. మళ్ళీ కస్టమర్ 1 year లాకింగ్ పీరియడ్. కస్టమర్ ఎప్పుడైనా సరే ఏదైనా వాళ్ళ పిల్లల మ్యారేజ్ అవసరం వచ్చో, లేకపోతే చదువులకు అవసరం వచ్చో అమౌంట్ రిటర్న్ తీసుకుంటాము అన్నాం అనుకోండి, 1 year తర్వాత 1 year లాకింగ్ పీరియడ్. 1 year తర్వాత ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయినప్పుడు కూడా 5% ఎప్రిషియేషన్ ఇస్తాం. 5% ఎప్రిషియేషన్ ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ 1.5 lakh ఇయర్లీ యాడ్ అవుతుంది. 10 years మాతో జర్నీ చేస్తే మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 30 lakhs ఇన్వెస్ట్మెంట్కి 30 lakhs రెంట్ వస్తుందండి. ఒక 15 lakhs ఎప్రిషియేషన్ వస్తుంది. ఇంచుమించు 75 lakhs వరకు మీకు వర్కౌట్ అవుతుంది. మరి మేము రెంటల్కి ఏం చేస్తాము? ఇంత రెంట్ ఏ విధంగా 25,000 రెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతాము? ఈరోజు గచ్చిబౌలిలో తీసుకుంటే అండి, మనకి SFTకి 75 rupees వర్కౌట్ అవుతుంది. SFTకి 75 rupees వస్తుంది. ఎందుకు అంటే, ఒక కంపెనీ పెట్టాలి అంటే ఇంచుమించు ఒక ఫ్లోర్ అంతా పర్చేజ్ చేయాలి. ఒక ఫ్లోర్ అంతా పర్చేజ్ చేస్తే ఇంచుమించు ఆ ఫ్లోర్ వచ్చి 2,500 SFT ఉంటుంది. దానికి వచ్చి 2 lakhs వరకు రెంట్ ఉంటుంది. SFTకి 75 rupees వర్కౌట్ అవుతుంది. మనం ఇక్కడ ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి కూడా SFTకి 250 rupees ఇస్తున్నాం. ఎలా ఇవ్వగలుగుతున్నాం? ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కంపెనీస్ అన్నీ కూడా కోవర్కింగ్ ప్లేసెస్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మొత్తం క్యాబ్ బిల్ రికవరీ అవుతుంది, క్యాబ్ బిల్ కలిసి వస్తుంది, నెక్స్ట్ పవర్ బిల్ కలిసి వస్తుంది. అందుచేత ఏం చేస్తుందంటే, ఏదన్నా అంత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసి ఏదైనా కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ లాంటివి ఈ కోవర్కింగ్ ప్లేసెస్ అంటే మీకున్న 100 SFTలోని, అంటే మేము 1000 SFT ఒక యూనిట్గా తీసుకొని కోవర్కింగ్ ప్లేసెస్ ఇస్తాం. కోవర్కింగ్ ప్లేసెస్లో 100 SFTలో 5 chairs 5 cabins వస్తాయి. ఈచ్ చైర్ క్యాబిన్ మాకు 10,000 రెంట్ వర్కౌట్ అవుతుంది. కస్టమర్కి 25,000 రెంట్ ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఎంత బాగుంది. బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే 30 lakhs ఇన్వెస్ట్మెంట్కి మ్యాక్సిమం 16,000 నుంచి 17,000 వస్తుంది. బట్ ఇక్కడ మేము ఇస్తే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాము, అదే బ్యాంక్ గ్యారంటీ రెంటల్కి ఇస్తున్నాము, ప్లస్ మీకు మళ్ళీ ఎవ్రీ ఇయర్ 5% ఎప్రిషియేషన్ ఇస్తున్నాము. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు గచ్చిబౌలి లాంటి ప్లేస్లో కమర్షియల్ స్పేస్ ఉంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.
దిస్ ఈస్ మై ప్రైస్.